అనాదిగా మానవ చరిత్రలో కొన్ని సంఘర్షణలు యుద్ధాలు కావు. అవి నాగరికతలను, భవిష్యత్తులను పునర్నిర్మిస్తాయి. అటువంటిదే దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య వైద్యం. గత 2 వారాల్లో ఈ ఘర్షణ ఒక ప్రత్యక్ష యుద్ధానికి దారితీసి ప్రపంచాన్ని నిర్వరపరిచింది. కేవలం 12 రోజుల్లోనే పరిస్థితులు తారాస్థాయికి చేరి ఆపై అనూహ్యంగా కాల్పులు విరమణ ప్రకటించడం వెనక అసలు కథేమిటి? ఈ 2 దేశాల మధ్య సరిహద్దులు లేకపోయినా ఈ పోరాటం ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారింది? అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలు ఇందులో ఎందుకు తలదూర్చుతున్నాయి? ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇది కేవలం వార్త కాదు, మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. మనం ఈ ఘర్షణను అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి తొంగి చూడాలి. పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇది 1948లో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యూదులకు ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన యూదుల ఊచుకోత తర్వాత యూదులకు మనుగడకు ఒక ప్రత్యేక దేశం అవసరమనే భావన బలంగా మారింది. అయితే ఈ ప్రాంతంలో అప్పటికే నివసిస్తున్న పాలస్తీనా ప్రజలు దీనిని తమ భూభాగాల ఆక్రమణగా భావించారు. అప్పటి నుంచే అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ కు తీవ్రమైన గొడవలు మొదలయ్యాయి. మరోవైపు ఇరాన్ ఒకప్పటి పర్షియన్ సామ్రాజ్య వారసుడు. ఇది మిడిల్ ఈస్ట్ లో ఒక శక్తివంతమైన దేశం. 1979కి ముందు ఇరాన్ లో షా మహమ్మద్ రిజా పహల్వీ పాలనలో అమెరికా బలమైన మిత్ర దేశంగా ఉండేది. కానీ 1979లో ఐతొల్లా రుహెల్లా ఖొమేనీ నాయకత్వంలో జరిగిన ఇస్లామిక్ విప్లవం ఇరాన్ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఇది షా పాలనను పడగొట్టి ఇరాన్ ను ఒక ఇస్లామిక్ థియోక్రాటిక్ రిపబ్లిక్ గా ప్రకటించింది. అప్పటి నుండి ఇజ్రాయెల్ ను, అమెరికాను తమ ప్రధాన శత్రువులుగా బహిరంగంగా ప్రకటించింది. అప్పటి నుండి ఈ 2 దేశాల మధ్య నివురుగప్పిన నిప్పు లాంటి వైరం మొదలయ్యింది. ఈ వైరం కేవలం రాజకీయ భేదాలు కాదు, దీనికి లోతైన మతపరమైన మరియు భావజాలపరమైన పునాదులు ఉన్నాయి. ఇజ్రాయిల్ లో మెజారిటీ యూదులు కాగా ఇరాన్ ప్రధానంగా షియా ముస్లిం దేశం. ఈ 2 మతాల మధ్య ఉన్న చారిత్రకత, సిద్ధాంతపరమైన విభేదాలు ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటానికి ఆజ్యం పోశాయి. జెరూసలేంలోని పవిత్ర స్థలాలైన ఆల్ అక్సా మసీద్, టెంపుల్ మౌంట్ వంటి వాటిపై ఉన్న వివాదాలు ఈ మతపరమైన గందరగోళాన్ని మరింతగా పెంచాయి. పలస్తీనా సమస్య అనేది ఇరాన్ ఇజ్రాయెల్ వైరంలో ఒక కేంద్ర బిందువు. పలస్తీనా ప్రజల హక్కులను ఇజ్రాయెల్ కాలరాస్తుందని ఇరాన్ బలంగా నమ్ముతుంది. వారికి నిరంతరం మద్దతునిస్తుంది. ఇది ఇజ్రాయెల్ కు ఎప్పుడూ ఒక కంటగింపుగానే మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా ఒక నీడ యుద్ధం నడుస్తుంది. వారు నేరుగా తలపడుకోకుండా తమ మద్దతుదారుల ద్వారా ఒకరినొకరు దెబ్బతీసుకుంటున్నారు. 1980లలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఇరాన్ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ భారీ యుద్ధంలో కోలుకోలేని నష్టాలను చవిచూసిన తర్వాత ఇరాన్ ప్రత్యక్ష సైనిక దాడులకు బదులుగా ప్రాక్సీ గ్రూపులను మద్దతు ఇవ్వడం ద్వారా తమ ఆధిపత్యాన్ని స్థాపించుకోవాలని నిర్ణయించుకుంది. లెబనాన్ లో ఇరాన్ మద్దతుతో ఏర్పడిన షియా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ కు ఉత్తర సరిహద్దులో బలమైన బెదిరింపులు ఇస్తుంది. వీరికి ఇరాన్ నుండి ఆయుధాలు, నిధులు, శిక్షణ అందుతాయి. సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ అయినప్పటికీ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హమాస్ కు ఇరాన్ ఆర్థిక, సైనిక సహాయం అందిస్తుంది. 2023లో అక్టోబర్ లో హమాస్ ఇజ్రాయెల్ పై చేసిన దాడికి ఇరాన్ మద్దతు ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. యెమెన్ లో ఇరాన్ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు. వీరు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ షిప్పింగ్ పై దాడులు చేస్తూ ప్రపంచ వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తున్నారు. ఇది ఇజ్రాయెల్, అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం. ఇరాక్ లో అమెరికా స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రయోజనాలపై దాడులు చేయడానికి ఇరాన్ ఈ గ్రూపులకు మద్దతునిస్తుంది. ఈ పరోక్ష దాడులు, ప్రతి దాడులు ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ప్రాక్సీలపై, సిరియాలో ఉన్న ఇరాన్ స్థావరాలపై తరచూ దాడులు చేస్తుంది. ఇది ఇరాన్ షెల్టర్ లో ఉన్న మిలిటెంట్ గ్రూపులకు లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడులు. మరి ఈ గొడవలు ఇతర ప్రాంతీయ దేశాల పాత్ర ఏమిటి? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి సున్నీ ముస్లిం దేశాలు ఇరాన్ యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని, షియా విస్తరణను తమ భద్రతకు ముప్పుగా భావిస్తాయి. అందుకే వారు ఇజ్రాయెల్ తో తమ సంబంధాలను కొనసాగించుకోవడానికి అబ్రహం ఒప్పందాలతో ముందుకు వచ్చారు. ఇరాన్ కు వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడాలని చూశారు. తుర్కియే, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా ఈ ప్రాంతీయ సమీకరణలు తమ ప్రయోజనాలను బట్టి అడుగులు వేస్తాయి. ఈ ప్రాంతీయ సమీకరణలు ఇరాన్ ఇజ్రాయెల్ వైరాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈ వైరాలకు ఇప్పుడు మరో అత్యంత ప్రమాదకరమైన అంశం తోడైంది. అదే ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ తమ అణు పరిశోధన కేవలం శాంతి
శాంతియుత విద్యుత్ ఉత్పత్తి కోసమే అని పదే పదే చెప్తుంది. కానీ ఇజ్రాయెల్, అమెరికా సహా అనేక దేశాలు ఇరాన్ రహస్యంగా అణుబాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తుందని తీవ్రంగా అనుమానిస్తున్నారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA నివేదికలు కూడా ఇరాన్ యురేనియం సుసంపన్నం చేసే స్థాయిని నిల్వలను గణనీయంగా పెంచిందని సూచించారు. అణు ఆయుధ నిరోధక ఒప్పందం NPT నుంచి కూడా వైదొలుగుతామని ఇరాన్ పరోక్షంగా హెచ్చరించింది. ఇది అణు ఆయుధాల తయారీ వైపు అడుగులు వేయడానికి సంకేతం కావచ్చని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇది ఇజ్రాయెల్ కు ఒక ఉనికి సమస్య. ఇజ్రాయెల్ తనను తాను కాపాడుకోవడానికి అవసరమైతే ఇరాన్ అణు స్థావరాలపై ముందుగానే దాడి చేయడానికి కూడా వెనకాడబోమని బహిరంగంగా హెచ్చరించింది. ఈ అణుముప్పు దాన్ని నిరోధించే ప్రయత్నాలు ఈ ఘర్షణలో అత్యంత క్లిష్టమైన ప్రమాదకరమైన కోణం. ఇక ఈ గొడవలో అగ్రరాజ్యాల పాత్ర ఏమిటి? అమెరికా ఇజ్రాయెల్ కు ఎందుకు మద్దతునిస్తుంది? ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుంచి అమెరికా దానికి బలమైన మద్దతుగా నిలిచింది. యూదుల పట్ల సానుభూతి ఇజ్రాయెల్ ను మిడిల్ ఈస్ట్ ఒక ప్రజాస్వామ్య నమ్మకమైన భాగస్వామిగా చూడటం ఒక ప్రధాన కారణం. మిడిల్ ఈస్ట్ అమెరికాకు ఇజ్రాయెల్ ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. ఇది ఈ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను కాపాడడానికి దాని సైనిక ఉనికిని, నిఘా కార్యకలాపాలను సులభతరం చేసింది. ఇజ్రాయెల్ కు అమెరికా అత్యాధునిక ఆయుధాలను, నిఘా సమాచారాన్ని అందిస్తుంది. ఇజ్రాయెల్ తన క్వాలిటేటివ్ మిలిటరీ ఎడ్జ్ ని నిలబెట్టుకోవడానికి అమెరికా సహాయం కీలకం. మిడిల్ ఈస్ట్ శాంతి చర్చలకు లేదా ఇతర భౌగోళిక రాజకీయ సమస్యలకు అమెరికా తన ప్రభావాన్ని ఉపయోగించుకోవడానికి ఇజ్రాయెల్ ద్వారా మార్గం సులభతరం అవుతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇజ్రాయెల్ కు అపారమైన మద్దతు లభించింది. అణు కార్యక్రమంపై ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వైఖరిని ఆయన బహిరంగంగా సమర్థించారు. అబ్రహాం ఒప్పందాలను కుదిర్చాడు. మరోవైపు రష్యా ఇరాన్ కి ఎందుకు మద్దతునిస్తుంది? మిడిల్ ఈస్ట్ లో అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడానికి రష్యాకు ఇరాన్ ఒక బలమైన మిత్రుడిగా మారాడు. ఇది రష్యాను ఈ ప్రాంతంలో ఒక కీలక శక్తిగా నిలబెట్టింది. రష్యా ఇరాన్ కు అవసరమైన ఆయుధాలను సమకూర్చేది. ఇరు దేశాలు పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాటి మధ్య సైనిక, ఆర్థిక సహకారం పెరిగింది. యుక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ రష్యాకు డ్రోన్లను అందించింది. ఇది వారి సంబంధాన్ని మరింత బలోపేతం చేసింది. సిరియా అంతర్యుద్ధంలో బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి ఇరు దేశాలు మద్దతునిచ్చాయి. అక్కడ తమ వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో సహకరించుకుంటున్నాయి. అమెరికా నాయకత్వంలోని ఏక ధ్రువ ప్రపంచానికి బదులుగా అధికారం అనేక కేంద్రాల మధ్య పంపిణీ చేయబడిన ఒక బహుళ ధ్రువ ప్రపంచం ఉండాలని రష్యా, చైనాతో పాటు ఇరాన్ కూడా కోరుకుంటుంది. బహుళ ధ్రువ అంటే అధికారం ఒక దేశం చేతిలో కాకుండా అనేక శక్తివంతమైన దేశాల మధ్య పంపిణీ చేయబడిన ప్రపంచం అని అర్థం. ఈ లక్ష్యం ఇరు దేశాలను కలిపి ఉంచుతుంది. అయితే రష్యా ఇజ్రాయెల్ తో కూడా దౌత్యపరమైన సంబంధాలను కొనసాగిస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన సమతుల్యత. మరి ఈ ఘర్షణ ఇటీవల ఎలా తారస్థాయికి చేరింది? 2024 ఏప్రిల్ సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ఉన్నతాధికారులు ప్రాణాలను కోల్పోయారు. ఇది ఇరాన్ కు తీవ్ర అవమానం. ఎందుకంటే డిప్లొమాటిక్ కార్యాలయాలను అంతర్జాతీయ చట్టం ప్రకారం పవిత్రంగా పరిగణించబడ్డాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ వందల కొద్ది మిసైల్స్, డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. దశాబ్దాల తర్వాత ఈ రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష దాడి ఇది. దీనిని ఇజ్రాయెల్ తన అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థతో అడ్డుకున్నప్పటికీ ఇది ప్రపంచాన్ని భయపెడుతుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్ లోని కీలకమైన అణు స్థావరాలపై, సైనిక స్థావరాలపై భారీ దాడులు జరిపాయి. కొన్ని చోట్ల భూగర్భ అణు స్థావరాలను ధ్వంసం చేయడానికి 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను కూడా ఉపయోగించారని నివేదికలు వచ్చాయి. దాదాపు 12 రోజుల పాటు సాగిన ఈ తీవ్రమైన ఘర్షణలు ఇరువైపుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రతీకార దాడుల పర్వం ప్రాంతీయంగానే కాకుండా యావత్ ప్రపంచంలోని ఒక పెద్ద యుద్ధం తథ్యమన్న భయాన్ని రేకెత్తించింది. అయితే ఊహించని విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం అది అమలులో ఉన్నప్పటికీ వైరం పూర్తిగా సద్దుమణగలేదు. ఇరాన్ తమ అణు కార్యక్రమంపై జరిగిన దాడుల వల్ల పెద్దగా నష్టం జరగలేదని చెబుతుంది. ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని గణనీయంగా వెనక్కి నెట్టాయని వాదిస్తున్నాయి. ఈ ఘర్షణకు మరో అదృశ్య కోణం సైబర్ యుద్ధం. ఇజ్రాయెల్, ఇరాన్ ఒకరిపై ఒకరు సైబర్ దాడులు చేసుకుంటూనే ఉన్నారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, కంప్యూటర్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ ప్రత్యక్ష యుద్ధం కంటే తక్కువ ప్రమాదకరమైనదిగా కనిపించిన భారీ విధ్వంసాన్ని దారి తీయగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ గొడవ కేవలం
కేవలం సైనిక పరమైనదే కాదు, దీనికి తీవ్రమైన ఆర్థిక పర్యవసానాలు ఉన్నాయి. ఇరాన్ పై దశాబ్దాలుగా విధించిన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. ఇది ఇరాన్ ను తమ అణు కార్యక్రమాన్ని, ప్రాక్సీ గ్రూపులకు మద్దతుని కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేలా చేసింది. ఇక ఇరాన్ ఈ ప్రాంతంలో ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి హర్ముజ్ జలసంధి మూసివేయడం. ఎందుకు ఇలా చేయాలని ఇరాన్ ఆలోచిస్తుంది? దీని పర్యవస్థానాలు ఏమిటి? హర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ లోని చమురు ఎగుమతి దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖత్తర్, కువైట్, ఇరాక్ మరియు స్వయంగా ఇరాన్ నుండి ప్రపంచ మార్కెట్ కు చమురును రవాణా చేసే ఏకైక కీలక మార్గం. ప్రపంచంలో ప్రతి 5 బ్యారెల్ చమురులలో 1 బ్యారెల్ ఈ జలసంధి గుండానే వెళ్తుంది. ఈ జలసంధిని మూసివేయడం లేదా దానికి అంతరాయం కలిగించడం ప్రపంచ చమురు సరఫరాకు తీవ్రంగా దెబ్బతీస్తుంది. తద్వారా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీ సంక్షోభంలోకి నెట్టగలదు. అయితే ఈ చర్య ఇరాన్ కూడా నష్టదాయకం. ఎందుకంటే ఇరాన్ చమురు ఎగుమతులు కూడా ఈ మార్గం నుండే జరుగుతాయి. అంతేకాకుండా చైనా, ఇండియా, జపాన్ వంటి ఆసియా దేశాలు ఈ జలసంధిపై ఎక్కువ ఆధారపడ్డాయి. ఈ జలసంధిని మూసివేస్తే ఈ దేశాల ఆగ్రహాన్ని ఇరాన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా నౌకాదళం ఈ మార్గాన్ని తెరిచి ఉండడానికి సైనిక జోక్యాన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా అమెరికా ఇలా జోక్యం చేసుకుంది. ఈ సుదీర్ఘ ఘర్షణలన్నిటిలో అత్యంత బాధాకరమైన విషయం మానవతా ప్రభావం. ఇరాన్ ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధం లేకపోయినా వారి ప్రాక్సీ యుద్ధాలు మిడిల్ ఈస్ట్ లో అనేక ప్రాంతాలను అస్థిరపరిచాయి. సిరియాలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. పలస్తీనా, లెబనాన్, యోమెన్ వంటి దేశాలలో ప్రజలు దశాబ్దాలుగా సంఘర్షణలు, పేదరికం వంటి కష్టాలను అనుభవిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతి లేకపోవడం వల్ల పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఉగ్రవాదం, మతోన్మాదం, దారిద్ర్యం ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ఈ ఘర్షణను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఐక్యరాజ్య సమితి వివిధ దేశాల డిప్లొమాటిక్ చర్చలు జరిగాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రపంచ శక్తులతో 2015లో జరిగిన JCPOA ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఒక ప్రధాన ఒప్పందంగా మారింది. దీని ద్వారా ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలు విధించబడ్డాయి. అయితే ఇరాన్ మళ్లీ యురేనియం సుసంపన్నం చేయడం వంటి పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. భవిష్యత్ మార్గాలు ఎలా ఉండవచ్చు? ప్రస్తుత కాల్పుల విరమణ విఫలమైతే ప్రత్యక్ష యుద్ధం మరింత ముదరవచ్చు. ఇది అగ్రరాజ్యాలను కూడా నేరుగా యుద్ధంలోకి లాగి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణు ఆయుధాల ముప్పు ఇక్కడ ప్రధాన ఆందోళన. అగ్రరాజ్యాలు ప్రత్యక్ష యుద్ధం నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయి కాబట్టి పరోక్ష యుద్ధాలు, సైబర్ దాడులు, గూఢచర్య కార్యకలాపాలు కొనసాగవచ్చు. ఇది మిడిల్ ఈస్ట్ లో నిరంతరం అస్థిరంగా ఉండవచ్చు. సంక్లిష్టంగా ఉన్నప్పటికీ డిప్లొమాటిక్ ఏకైక మార్గం చర్చలు, ఒత్తిళ్లు, సంధి ఒప్పందాలు మరియు పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఒక పరిష్కారాన్ని కనుగొనడం అవసరం. మిడిల్ ఈస్ట్ లో శాంతి స్థాపన కోసం ఇజ్రాయిల్, పలస్తీనా మధ్య 2 దేశాల పరిష్కారం కూడా కీలకం. ఇరాన్, సౌదీ అరేబియా వంటి ప్రాంతీయ ప్రత్యర్థులు ఒకరితో ఒకరు చర్చలు జరుపుకోవడం, ఉమ్మడి ప్రయోజనాలను గుర్తించడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించుకోవచ్చు. ఇక చివరిగా అత్యంత కీలకమైన ప్రశ్న, ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ప్రస్తుతానికి కాల్పుల విరమణ అమలులో ఉంది. ఇది ప్రపంచానికి ఒక తాత్కాలిక ఊరట మాత్రమే, కానీ అండర్లైన్ టెన్షన్స్ అలాగే ఉన్నాయి. అగ్రరాజ్యాలు తమ మద్దతుదారులైన ఇజ్రాయిల్, ఇరానులకు నిరంతరం బలపరుస్తూ ఉండడంతో ప్రాంతీయ ఘర్షణలు ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఎప్పుడూ ఉంది. ఒక చిన్న తప్పు లేదా ఒక తప్పుడు అంచనా అగ్రరాజ్యాలను ప్రత్యక్షంగా యుద్ధంలోకి లాగగలదు. అణు ఆయుధాల ముప్పు, కీలకమైన చమురు మార్గాల మూసివేత మరియు సైనిక కూటముల మధ్య ఘర్షణలు వంటివి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేందుకు దోహదపడతాయి. అయితే అగ్రరాజ్యాలు ప్రత్యక్ష యుద్ధం నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాయి, ఎందుకంటే అది వారికి కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఈ యుద్ధం అణు యుద్ధంగా మారితే మానవాళి మనుగడకే ప్రమాదం. అందుకే వారు డిప్లొమాటిక్ చర్చలను, పరోక్ష జోక్యాలను కొనసాగించవచ్చు. ప్రస్తుతం కుదిరిన కాల్పుల విరమణ డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల మధ్యవర్తిత్వం యుద్ధాన్ని నివారించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు నిదర్శనం. ఇది ప్రపంచ భద్రత
భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి సవాలు విసురుతున్న ఒక సంక్లిష్టమైన వల. ఈ కాల్పుల విరమణ ఎంతకాలం నిలబడుతుందో వేచి చూడాలి. ప్రపంచ శాంతిని కాపాడడానికి అంతర్జాతీయంగా కలిసికట్టుగా పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు.